డియర్ ఫ్రెండ్స్, ఈరోజు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం మన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లోపల విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి క్లాస్ తీసుకోవడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. నా పేరు ఎన్ఎన్ రాజు, డాక్టర్ ఎన్ఎన్ రాజు. నా క్వాలిఫికేషన్స్ ఎంఎస్సి సైకాలజీ, ఎంఈడి అండ్ ఎంఫిల్. మరి సైకాలజీ అండ్ ఎడ్యుకేషన్లో రెండిట్లో నాకు స్లెట్ ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో నా డాక్టరేట్ కూడా కంప్లీట్ అయింది. గతంలో దాదాపు అంతకుముందు టెట్ కంటే ముందు డిఎస్సి ఉన్న సందర్భంలో మనకి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సిలో ఉండేది. మరి ఆ డిఎస్సికి సంబంధించి ఆ తర్వాత ఎప్పుడైతే 2010 తర్వాత టెట్ వచ్చిందో ఆ టెట్కి సంబంధించి మన విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి క్లాసులు దాదాపు మన తెలంగాణ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా లోపల చాలా క్లాసెస్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్ ఫెడరేషన్ టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో కూడా మరి ఎన్నో శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో నేను ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని బోధించడం జరిగింది. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ గెస్టెడ్ హెడ్ మాస్టర్, జెడ్పిహెచ్ఎస్ కడవెండి, దేవరపుల్ల మండలం, జనగామ జిల్లా లోపల నేను పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా టీపీటీఎఫ్ ఆర్గనైజేషన్ లోపల జనగామ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. మరి జనగామ జిల్లా లోపల మేము ప్రతిసారి కూడా టెట్ పడ్డటువంటి సందర్భం లోపల మరి ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ రాస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే బిఎడ్ కంప్లీట్ చేసి ఎవరైతే ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్నారో అట్లాంటి వాళ్ళ కోసం కూడా టెట్ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం అనేటువంటిది జరిగింది. మరి అదే అనుభవంతో మరి ఈరోజు మీ ముందుకు ఇగురం టీవీ వారి సౌజన్యంతో మీకు ఆన్లైన్ లోపల ఈ టెట్కి సంబంధించినటువంటి క్లాసులు అందించడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఇది బ్రీఫ్గా నా యొక్క ఇంట్రడక్షన్. ఇక మిత్రులారా, మనం డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్దాం. మీకు తెలుసు, ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఇన్ సర్వీస్ టీచర్కి సంబంధించి ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించడం జరిగింది దాదాపు లాస్ట్ మంత్ లోపల. ఏమని అంటే, ఎవరైతే ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా టెట్ ఖచ్చితంగా పాస్ కావాల్సిందే. టెట్ కనుక పాస్ కాకపోతే వారి యొక్క ఉద్యోగ భద్రత అనేటువంటిది ముప్పులో పడుతుంది. అంటే ఎవరైతే 5 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు 2 సంవత్సరాల లోపు కనుక టెట్ పాస్ కాకపోతే వాళ్ళు ఉద్యోగాల నుంచి తొలగించబడతారు. లేదా ప్రమోషన్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటిగా ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కావాలి, వాళ్ళు ఎస్జిటిగా టెట్ పాస్ అయ్యే వచ్చారు, వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందాలి అంటే దానికి సంబంధించినటువంటి పేపర్ 2 పాస్ కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా టెట్ ఉంటేనే ప్రమోషను, లేదా ఉన్న పోస్ట్లో ఎగ్జిస్ట్ కావాలన్నా కూడా ఖచ్చితంగా టెట్ కావాలి అనేటువంటిది ఆ తీర్పు యొక్క సారాంశము. ఇది కొంత ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి కొంత ఇది అసంతృప్తి లేదా ఒక ఆశానిపాతంలాగా తగలడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే 2010 కంటే ముందు బిఎడ్ కంప్లీట్ చేసి డిఎస్సి రాసి డైరెక్ట్గా నియామకం పొందినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా టెట్ లేదు. ఎప్పుడైతే విద్యా హక్కు చట్టం ద్వారా 2009లో విద్యా హక్కు చట్టం రూపొందించబడి 2010 లోపల మనకి అది చట్టంగా మారి ఆ తర్వాత వచ్చినటువంటి రిక్రూట్మెంట్స్ లోపల టెట్ అనేటువంటిది కంపల్సరీగా ఉండడం వల్ల అప్పటి నుంచి డిఎస్సీలు రాసేటువంటి వాళ్ళు టెట్ క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సి రాసి ఉద్యోగంలోకి వచ్చారు. కానీ అంతకుముందు ఉన్నటువంటి టీచర్ దాదాపు 20-25 ఏళ్ళ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి ఇంకా కొద్దో గొప్ప 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో 7 ఏళ్ళలో 10 ఏళ్ళ సర్వీస్ మిగిలి ఉన్నటువంటి టీచర్స్ మరి ఇప్పుడు టెట్ రాయాలి అనేటువంటిది కంపల్సరిగా మారడం అనేటువంటిది జరిగింది. మరి దానికి సంబంధించి ఉపాధ్యాయ అంటే మన ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వం కూడా మరి ఎన్సిటి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ నిబంధనను తొలగించాలి. ఈ ఇన్ సర్వీస్ టీచర్స్కి అంటే ఏదైతే
విద్యా హక్కు చట్టం రాకముందు ఎవరైతే నియమించబడ్డారో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులుగా వాళ్ళకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మరి గట్టిగా కోరడం జరిగింది. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఏది ఏమైపోయినప్పటికీ మరి ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం ప్రకారము సర్వీస్లో ఉన్నటువంటి ప్రతి టీచర్ కూడా టెట్ పాస్ కావాలి. ఉద్యోగంలో ఉండాలి అంటే లేదా ప్రమోషన్ పొందాలి అంటే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా పాస్ కావాలి. అంటే పేపర్ 1 ఆర్ పేపర్ 2 ఇవి రెండు ఖచ్చితంగా పాస్ అయి ఉంటేనే ఉద్యోగంలో ఉండొచ్చు లేదా పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యం లోపల మరి ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ కూడా మరి ఈ మధ్య పడ్డటువంటి నోటిఫికేషన్లో మొన్న 2025 డిసెంబర్లో మనకి నవంబర్లో నోటిఫికేషన్ రావడం జరిగింది. నవంబర్ 29 వరకు కూడా మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మనకు జనవరి 1 నుంచి స్లాట్స్ ఇచ్చి మనకి కంప్యూటర్ బేస్డ్ మోడ్ లోపల ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది అనేటువంటిది ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. మరి ఈ సందర్భం లోపల మరి ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ కూడా దాదాపుగా టెట్కు అప్లై చేయడం అనేటువంటిది జరిగింది. దాంతో టెట్ యొక్క అప్లికేషన్స్ యొక్క సంఖ్య భారీగా పెరిగినటువంటి విషయం కూడా మనకు పత్రికలో రావడం జరిగింది. గతంలో టెట్ పడితే జస్ట్ 20 నుంచి 30 వేల అప్లికేషన్స్ మాత్రమే వచ్చేవి. కానీ ఈసారి ఆ సంఖ్య దాదాపు 1,30,000 వరకు చేరుకున్నది. అంటే దీంట్లో ఎక్కువ మంది ఇన్ సర్వీస్ టీచర్స్ ఈసారి అప్లై చేశారన్నటువంటి విషయం మనం గమనించవచ్చు. మరి ఈ సందర్భంలో ఒక ఉపాధ్యాయ సంఘంగా మరి ఉపాధ్యాయుల యొక్క హక్కులను బాధ్యతలను కాపాడేటువంటి సంఘంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్ ఫెడరేషన్ మరి ఉపాధ్యాయులకి ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేయాలని భావించడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా మరి ఈ నెలలో ఎక్కువ మనకి ఎలక్షన్స్ ఉండడం, అదేవిధంగా మరి ఉపాధ్యాయులందరూ కూడా ఆ ఎలక్షన్ విధుల్లో బిజీగా ఉండడం వల్ల మరి ఆఫ్లైన్ కంటే ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ చెప్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో మరి ఇగ్రం టీవీ వారి సౌజన్యంతో మన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్ ఫెడరేషన్ జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల మరి ఈ టెట్ ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించాలి. వాటిని ఆన్లైన్లో పెడితే మన టీచర్స్కి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక సదుద్దేశంతో మరి ఈ క్లాసెస్ అనేటువంటిది మేము ప్రారంభించడం జరిగింది. మరి వీటిని ఉపయోగించుకొని మీరు టెట్లో ఉత్తీర్ణులు అవుతారని ఆశిస్తూ మరి ఈ క్లాసెస్ని కూడా మీరు ఆదరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక డైరెక్ట్గా మనము క్లాస్లోకి వద్దాం. ఇక మామూలుగా మనకు టెట్ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఈ రెండిట్లలో మేజర్గా ఉండేటువంటి అంశాలు ఏంటంటే దాదాపుగా మొత్తం పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ 150 మార్కులకు సంబంధించి ఉంటుంది. ఈ 150 మార్కుల్లో కూడా మనకు మేజర్గా వచ్చేటువంటిది 90 మార్క్స్ కూడా ఒక 3 సబ్జెక్ట్స్లలోనే మనకి దాదాపు 90 మార్క్స్ కవర్ కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ 3 సబ్జెక్ట్స్లలో ఫస్ట్ మనకి మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీకి సంబంధించి దాదాపు మనకు సైకాలజీ లోపల టెట్కి సంబంధించి 30 మార్క్స్ ఉన్నాయి, 30 మార్కులు ఉన్నాయి. అదేవిధంగా తెలుగుకు సంబంధించి 30 మార్క్స్ ఉన్నాయి, ఇంగ్లీష్కి సంబంధించి 30 మార్కులు ఉన్నాయి. అంటే మొత్తం 150 మార్క్స్ లోపల దాదాపు 90 మార్క్స్ ఈ 3 సబ్జెక్ట్సే మనకి కవర్ చేస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా మిగతా 60 మార్క్స్ కూడా మనకి మీరు ఏ బ్యాక్గ్రౌండ్తో అయితే మనము టెట్ రాస్తున్నామో మరి మనకి డిగ్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి కంటెంట్కి ప్లస్ మెథడాలజీకి సంబంధించి మిగతా 60 మార్క్స్ ఉన్నాయి. ఒక విధంగా మ్యాథ్స్తో కనుక రాస్తే మ్యాథ్స్ అండ్ సైన్స్ కలిపి 60 మార్క్స్. అదేవిధంగా సోషల్తో కనుక రాస్తే సోషల్ వాళ్ళకి 60 మార్క్స్. ఈ 60 మార్క్స్లో కూడా దాదాపు 48 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా ఇది కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా 12 మార్క్స్ మనకి
మెథడాలజీ ఉంటుంది. అదేవిధంగా ఈ మ్యాథ్స్ సైన్స్ 60 మార్క్స్లో కూడా మళ్ళీ మ్యాథ్స్ 30 మార్కులు, సైన్స్ 30 మార్కులు ఉంటాయి. ఆ 30 మార్కులలో కూడా 24 మార్కులు కంటెంట్ ఉంటుంది, 6 మార్క్స్ మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. ఇవి టెట్లో ఉన్నటువంటి మార్కులకు సంబంధించి 150 మార్కులకు సంబంధించి. మరి ముఖ్యంగా ఇవన్నిట్లలో మనకి ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ఎక్కువ మార్కులు, మీకు తెలుసు టెట్కి సంబంధించి మనం ఉత్తీర్ణత సాధించాలి అంటే ఓసీలకి అయితే 90 మార్కులు రావాలి, బీసీలకి అయితే 75 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీలకు అయితే 60 మార్కులు రావాలి. మరి మనం 90 మార్కులు లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమం లోపల మనకి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి దాంట్లో మనకి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ 3 మనకి 90 మార్క్స్ ఇదే కవర్ చేస్తుంది. లేదా కంటెంట్ ఎవరి కంటెంట్ వాళ్ళు చదువుకోగలుగుతారు కాబట్టి కంటెంట్ కూడా మనం చూసుకోవచ్చు. దీంట్లో మనకి ఈజీగా అంటే మనం కనుక కొంచెం కష్టపడితే ఈజీగా సునాయాసంగా మార్కులు సంపాదించే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనోవిజ్ఞాన శాస్త్రం మీరు మీ బిఎడ్ లెవెల్లో కానీ లేదా మీరు డిప్లొమా చేసి కనుక హెచ్జిటిగా కనుక వచ్చి ఆ తర్వాత ఇన్ సర్వీస్లో బీఎడ్ చేస్తుంటే డిప్లొమాలో మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఆల్రెడీ చదువుంటాము. అదేవిధంగా బిఎడ్ కోర్సులోనైనా మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం చదువుంటాం. మరి ఆ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఆ 30 మార్కులు మనం పొందాలి అంటే దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, మరి ఆ మార్కులను మనం కనుక పొందాలి అంటే ఏం చేయాలనేటువంటిది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్గా మనం క్లాస్లోకి వెళ్దాం. మిత్రులారా, సైకాలజీకి సంబంధించి 30 మార్కులు మనకి ఉన్నాయి. మరి టెట్ లోపల మరి 30 మార్కులు మనం పొందాలి అంటే అసలు ఏం చదివితే మనకి 30 మార్కులు అనేటువంటివి వస్తాయి అన్నటువంటి విషయాన్ని మనం చూద్దాం. మొత్తం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మనకి టెట్ సిలబస్ లోపల 3 విభాగాల కింద ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆ 3 విభాగాలలో ఫస్ట్ విభాగం ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్. చైల్డ్ డెవలప్మెంట్ను శిశు వికాసము అనవచ్చు. చైల్డ్ డెవలప్మెంట్, దీన్నే మనం శిశు వికాసము, ఇది నెంబర్ 1గా ఉంది, ఫస్ట్ 1. మరి చైల్డ్ డెవలప్మెంట్ కింద మనకి ఏ అంశాలు వస్తాయి అని కనుక చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ కింద మనకి పెరుగుదల వికాసం ఉంటుంది, పెరుగుదల వికాసము, అదేవిధంగా వికాస నియమాలు, టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాసం యొక్క రకాలు, ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞలో ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు, పర్సనాలిటీ ఉంటుంది, మూర్తిమత్వము, మూర్తిమత్వ సిద్ధాంతాలు, ఇవన్నీ అంశాలు కూడా మనకు శిశు వికాసం లోపల మనకు సిలబస్ లోపల కవర్ కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇది ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి. తర్వాత నెక్స్ట్ సెకండ్ 1 దీంట్లో లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అండర్స్టాండింగ్, లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్, అభ్యసనము అవగాహన అనవచ్చు.
లర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్. అభ్యసనము అవగాహన అంటాం, లర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్. దీని కింద మనకి దాదాపుగా అసలు అభ్యసనం అంటే ఏంటో ఉంటుంది. అభ్యసన కారకాలు ఉంటాయి, అభ్యసన సిద్ధాంతాలు ఉంటాయి, అభ్యసన సిద్ధాంతాలు ఉంటాయి. అదేవిధంగా దీంతో పాటు మనకి అభ్యసన సిద్ధాంతాల్లో మళ్ళా మనకి యత్నదోష అభ్యసనము, సాంప్రదాయ నిబంధనము, కార్యసాధక నిబంధనము, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము, అదేవిధంగా బండూరే యొక్క పరిశీలన అభ్యసనం ఉంటుంది, పరిశీలన అభ్యసనం. దీంతో పాటు లర్నింగ్ లోపల ఇంకా మనకి బదలాయింపు ఉంటుంది, అభ్యసన బదలాయింపు అంట. అదేవిధంగా స్మృతి విస్మృతి ఉంటుంది, స్మృతి విస్మృతి, మెమరీ అండ్ ఫర్గెట్టింగ్ అంట. అదేవిధంగా మనకి ఇవన్నీ అంశాలు కూడా అభ్యసనం అవగాహన అంటే లర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్లో మనకి కవర్ కావడం జరుగుతుంది. దీని తర్వాత మేజర్గా ఇంకొకటి మనకి థర్డ్ చాప్టర్ కూడా ఉంటుంది. అంటే 3వ విభాగం కింద మనకి పెడగాగి కన్సర్న్ అని ఇచ్చాడు, బోధన అభ్యసన అంశాలు. పెడగాగి కాన్సర్న్స్, బోధన అభ్యసన అంశాలని ఇచ్చాడు. ఒకసారి ఇవి కనుక చూస్తే ఇది ఏట గ్లాన్స్ అనమాట. ఒకసారి ఈ అంశాలు కనుక మన మైండ్లో ఉంటే అసలు మనం ఏం చదవాలి, అసలు ఏం చదివితే ఎన్ని మార్కులు వస్తాయి, అసలు దేంట్లోకి వెళ్ళి ఎక్కువ మార్కులు వస్తాయి అన్నటువంటి అవగాహన మనకు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి వీటిపైన కనుక మనం అవగాహన పెంచుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది మనకి. అంటే ఏది చదివితే మనకు టెట్ లోపల మనకి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక క్లారిటీ ఉంటుంది. ఇదంతా కూడా మన మైండ్లో ఉంటే ఇది సైకాలజీ ఎట్ ఎ గ్లాన్స్, టెట్కి సంబంధించి సైకాలజీ ఎట్ ఎ గ్లాన్స్ అని చెప్పవచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ కొంచెం వివరంగా చూద్దాం, అసలు ఏంటిది అనేది ఒకసారి వివరంగా చూద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ సైకాలజీకి సంబంధించి 30 మార్క్స్లో 3 విభాగాలు ఉన్నాయనుకున్నాం. ఒకటి చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసము, రెండవది లర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్, తర్వాత మూడవది బోధనాపరమైన అంశాలు, పెడగాగికల్ కన్సర్న్స్. దీనిలో ఫస్ట్ వన్ చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసం. శిశు వికాసంలో మేజర్గా మీరు చూడాల్సింది ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ పెరుగుదల వికాసం. అసలు పెరుగుదల అంటే ఇందులో ఏముంటుంది, పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి. దీంతో పాటు పరిణితి అనే ఒక వర్డ్ కూడా ఉంటుంది మనకు, మ్యాచురైజేషన్ అంటాం. అసలు పరిణితి అంటే ఏంటి మనకు తెలుసు. పెరుగుదల అంటే ఇటిదే పెరుగుదల అనేటువంటిది క్వాంటిటీని సూచిస్తూ ఉంటుంది. పెరుగుదల అనేది క్వాంటిటీ. అదేవిధంగా వికాసము అనేటువంటి దేన్ని సూచిస్తూ ఉంటుంది, క్వాలిటీని సూచిస్తూ ఉంటుంది. పరిణితి అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఎత్తు బరువు పెరగడం ఉంది, 5 కేజీల బరువు ఉన్నాడు ఒక పిల్లవాడు, లేదా 2 అడుగుల
పొడవున్నాడు ఒక పిల్లవాడు, ఇది దేన్ని సూచిస్తూ ఉంటుంది? పెరుగుదలను సూచిస్తూ ఉంటుంది. మరి వికాసం అలా కాదు. అంటే వికాసం అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క ఆలోచన కావచ్చు, సంరచన కావచ్చు, ప్రజ్ఞ కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాల సమాహారాన్ని వికాసము అంటాం. మరి పరిణితి అంటే ఏంటి? పరిణితి అని అంటే ఏంటంటే పుట్టుకతో వచ్చినటువంటి అంశాలు సహజంగా వికసించడం వల్ల ఒక వ్యక్తిలో చోటు చేసుకునే గుణాత్మకమైనటువంటి మార్పును మనం పరిణితి అంటాం. పుట్టుకతో పిల్లవానికి కాళ్ళు చేతులు వస్తాయి. మరి పుట్టుకతో వచ్చినటువంటి కాళ్ళల్లో పరిణితి ఉంటేనే నడకను పిల్లవాడు అభ్యసించగలుగుతాడు. పుట్టుకతో పిల్లవానికి వోకల్ కార్డ్స్ వస్తాయి. మరి ఈ వోకల్ కార్డ్స్ వయసుకు అనుగుణంగా పరిణితి చెందితేనే పిల్లవానికి మాట అనేటువంటిది వస్తుంది. అంటే పరిణితి అంటే పుట్టుకతో వచ్చిన అంశాలు సహజంగా వికసించడం వల్ల వ్యక్తిలో చోటు చేసుకునే గుణాత్మకమైనటువంటి మార్పునే మనం పరిణితి అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. మరి వీటి గురించి ఇక్కడ నేర్చుకుంటాం. అదేవిధంగా వికాస నియమాలు ఉన్నాయి. ఆ వికాస నియమాలకు సంబంధించి ప్రతి టెట్ లోపల ఒక క్వశ్చన్ రావడం జరుగుతూ ఉంది. దాదాపు వికాస నియమాలు ఒక 10 ఉంటాయి. అవేంటి అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అదేవిధంగా వికాసంలో రకాలు: శారీరక వికాసం ఉంటుంది, మానసిక వికాసం ఉంటుంది, ఉద్వేగ వికాసం ఉంటుంది, సామాజిక వికాసం ఉంటుంది, నైతిక వికాసం ఉంటుంది. మరి ఈ 5 రకాల వికాసాలు పిల్లల్లో ఎలా జరుగుతాయి అనేటువంటిది కూడా మనం ఇక్కడ చర్చించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనము మానసిక వికాసానికి సంబంధించి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, అదేవిధంగా నైతిక వికాసానికి సంబంధించి కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతాన్ని కూడా ఇక్కడ చర్చించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి? వ్యక్తికి మధ్య ఉండే భేదాన్ని మనం ఏమంటాం? వైయక్తిక భేదము అంటాం. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఏ 2 అంశాల్లో సమానంగా ఉండరు అనేటువంటిది మనకి మనోవిజ్ఞాన శాస్త్రం చెప్తా ఉంటుంది. మరి ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి భేదాలను స్పష్టపరిచే అంశాలు అంటే ఇద్దరు వైయక్తిక భేదాల్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే దాంట్లో ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాలను క్రియేట్ చేసే దాంట్లో ముఖ్యమైనటువంటి దాంట్లో ప్రజ్ఞ ఉంటుంది, సహజ సామర్థ్యం ఉంటుంది, అభిరుచి ఉంటుంది, అలవాట్లు ఉంటాయి. దాంట్లో మేజర్గా మళ్ళీ మనం దేన్ని చూసుకుంటామంటే ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ. మీకు తెలుసు ప్రజ్ఞ అనేది కనుక చూస్తే మీ డిఎడ్లో సపరేట్ చాప్టరే ఉంటుంది. ప్రజ్ఞ అంటే ఏంటిది, ప్రజ్ఞ యొక్క నిర్వచనాలు ఏంటి, ఆ నిర్వచనాలతో పాటు ప్రజ్ఞా సిద్ధాంతాల్లో ఏకకారక సిద్ధాంతం బినే టర్మన్స్టైన్, ద్వికారక సిద్ధాంతం చార్లెస్ పియర్మెన్, బహుకారక సిద్ధాంతం ఈఎల్ థారండైక్, సామూహిక కారక సిద్ధాంతం లూయి ఎల్ థర్స్టన్, అదేవిధంగా మన ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం జేపీ గిల్ఫర్డ్. ఈ విధంగా చూస్తే ఆ ప్రజ్ఞా సిద్ధాంతాలన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ పర్సనాలిటీ, మూర్తిమత్వము. మీకు తెలుసు పర్సనాలిటీ అంటే పర్సోనా అనేటువంటి లాటిన్ పదం నుంచి పర్సనాలిటీ అనేటువంటి ఆంగ్ల పదం వచ్చిందండి. పర్సోనాకి లాటిన్లో ఏమని అర్థం ఉంది? పర్సోనా అనేదంటే మాస్క్ లేదా ముసుగు అనేటువంటి అర్థం ఉంది. అంటే గతంలో మాస్కులు ధరించి ఎవరైతే నాటకాలు వేశారో అట్లాంటిది నిజ జీవితంలో కూడా వ్యక్తులు రకరకాల మాస్కులు ధరించి వాళ్ళ పాత్రలను పోషిస్తున్నారు. కాబట్టి ఈ పర్సనాలిటీ అనేటువంటి పదం మనుషులను సూచించేటువంటి పదంగా తయారు కావడం జరిగింది. మరి పర్సనాలిటీలో అసలు గుడ్ పర్సనాలిటీ అంటే ఏంటి? మామూలుగా అంటుంటాం ఎవరైనా ఒడ్డు పొడుగు కనుక సరిగ్గా ఉంటే చాలా మంచి పర్సనాలిటీ అంటుంటాం. కానీ వాస్తవానికి గుడ్ పర్సనాలిటీ అంటే ఏంటండి? ఒక వ్యక్తి యొక్క అంతర్గత, బహిర్గత, సామాజిక, మానసిక ప్రవర్తనలన్నీ సక్రమంగా సమాజం ఆశించిన రీతిలో ఉంటే దాన్ని గుడ్ పర్సనాలిటీ అంటాం. ఒక వ్యక్తి యొక్క అంతర్గత, బహిర్గత, సామాజిక, మానసిక ప్రవర్తనలన్నీ సక్రమంగా ఉంటే, సమాజం ఆశించిన రీతిలో ఉంటే దాన్ని గుడ్ పర్సనాలిటీ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గాంధీ మహాత్ముని ఆ పక్కన సల్మాన్ ఖాన్ నిలబెట్టామనుకోండి.
ఎవరిది గుడ్ పర్సనాలిటీ అంటే మనకు పర్సనాలిటీ నిర్వచనం కనుక తెలియకపోతే లేదా పైపైన చూస్తే ఇక్కడ సల్మాన్ ఖాన్ ఏమో కండలు తిరిగిన దేహంతో ఉంటాడు, గాంధీజీ నడుం వంగిపోయి బోసి నవ్వులు చిందిస్తూ ఆ కర్ర సహాయంతో నిలబడి ఉంటాడు. మరి ఇద్దరిది గుడ్ పర్సనాలిటీ అంటే ఎవరిది మంచి పర్సనాలిటీ అంటే ఈ పర్సనాలిటీ వెలుగులో కనుక మనం చూడాల్సి ఉంటుంది. అలా కాకుండా పైపైన చూస్తే సల్మాన్ ఖాన్ కండలు తిరిగాడు కాబట్టి మంచి పర్సనాలిటీ అని అనడానికి లేదు. ఇద్దరిట్లలో ఎవరిది గుడ్ పర్సనాలిటీ అంటాం? గాంధీజీ గుడ్ పర్సనాలిటీ అంటాం. ఎందుకు? పర్సనాలిటీ నిర్వచనం ఏం చెప్తుంది? ఒక వ్యక్తి యొక్క అంతర్గత బహిర్గత సామాజిక మానసిక ప్రవర్తనలన్నీ సక్రమంగా ఉండాలి, సమాజం ఆశించిన రీతిలో ఉండాలి. మరి ఆ నిర్వచనానికి సరిపడా పర్సనాలిటీ ఎవరిది అంటే మరి మన గాంధీ జాతిపిత గాంధీ గారి పర్సనాలిటీని గుడ్ పర్సనాలిటీ అనవచ్చు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ మీద తెలుసు మనకు చాలా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఓసారి కృష్ణ జింకలను వేటాడిన కేసు, ఇంకా ఇట్లాంటి కేసెస్ అనేటువంటివి ఉన్నాయి. అంటే ఆయన ప్రవర్తన సమాజం ఆమోదించేటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి మరి ఇద్దరిట్లలో ఎవరిది గుడ్ పర్సనాలిటీ అంటే మనం గాంధీని జాతిపితగా కొలుస్తాం కాబట్టి గాంధీని గుడ్ పర్సనాలిటీగా మనం చెప్పొచ్చు. ఇట్లా ఇది పర్సనాలిటీ అంటే ఏంటి? పర్సనాలిటీ థీరీస్ ఉన్నాయి. పర్సనాలిటీ థియరీస్ లోపల మనకు రూప సిద్ధాంతాలు ఉన్నాయి, లక్షణాంశ సిద్ధాంతాలు ఉన్నాయి, నిర్మితి సిద్ధాంతాలు ఉన్నాయి. మళ్ళీ రూప సిద్ధాంతాల లోపల మళ్ళీ మనకి హిపోక్రటిస్ ఉంటాడు, క్రిష్మర్ ఉంటారు, షెల్డన్ ఉంటాడు, యంగ్ ఉంటాడు, స్ప్రాంగర్ ఉంటాడు. ఈ 5 మనం ఏమంటాము రూప సిద్ధాంతాలు అంటాం. లక్షణాంశ సిద్ధాంతాల్లో ఆల్ఫోర్డ్ కటిల్ ఐజెంక్ ఉంటాడు. స్ట్రక్చరల్ థియరీస్ నిర్మితి సిద్ధాంతాలు ఉంటాయి. నిర్మితి సిద్ధాంతాల్లో మనకి ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణవాదం ఉంటుంది. అదేవిధంగా ఎరిక్ ఎరిక్సన్ చెప్పినటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతం అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా మనం పర్సనాలిటీ చాప్టర్లో చూడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇవి అన్నీ దాదాపుగా మనం కవర్ చేయగలిగితే ఈ ఫస్ట్ చాప్టర్ అంటే ఫస్ట్ విభాగంలో ఇవన్నీ టాపిక్స్ కనుక మనం కవర్ చేయగలిగితే దాదాపు దీంట్లోకి వెళ్ళి మనం ఎన్ని మార్కులు ఆశించవచ్చు అంటే 10 మార్క్స్ 10 మార్కులు ఆశించవచ్చు. అంటే మొదటి విభాగం కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 10 మార్కులు మీ జోబులో ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఇక రెండో విభాగానికి వద్దాం. రెండో విభాగం లోపల లర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్. లర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ అంటే అభ్యసనం, అవగాహన. ఇది చాలా టెట్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి విభాగం అని చెప్పొచ్చు. మ్యాక్సిమం మార్క్స్ కూడా దీంట్లోకి వెళ్ళి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపు దీని కింద మనం కవర్ చేసినటువంటి టాపిక్స్ అన్నీ కనుక మన మైండ్లో ఉంటే దాదాపు ఆల్మోస్ట్ 13 మార్క్స్ 13 మార్క్స్ ఇంట్లోకెళ్ళి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మేజర్ షేర్ మనకు దేంట్లోకెళ్ళి వస్తుంది? అభ్యసనము ప్లస్ అవగాహన దాంట్లోకెళ్ళే మనకు మేజర్గా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. మరి దీంట్లో అభ్యసనము లేదా అవగాహన అంటే ఏంటిది? దేన్ని మనం లర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్గా చెప్పవచ్చు. అంటే ఇక్కడ మనం అసలు అభ్యసనం అంటే ఏంటో తెలుసుకుంటాం. అభ్యసనం అంటే ఏంటిది? ముందు లేనటువంటి జ్ఞానాన్ని లేదా నైపుణ్యాన్ని నేర్చుకోవడాన్ని లేదా అభ్యసించడాన్నే లేదా ముందు లేనటువంటి జ్ఞానాన్ని నైపుణ్యాన్ని అవగాహనను వ్యక్తి పొందడాన్ని ఏమని చెప్పవచ్చు? అభ్యసనము అని చెప్పవచ్చు. ఓకే అండి. అసలు ఇంకా అభ్యసనము అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రవర్తన మార్పునే మనం అభ్యసనము అని కూడా చెప్పవచ్చు. ప్రవర్తన మార్పు. అభ్యసనం ఈజ్ నథింగ్ బట్ బిహేవియర్ చేంజ్. ఎందుకు? ప్రవర్తన మార్పు కలిగితేనే దాన్ని అభ్యసనం జరిగినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. దీనికి ఒక క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ప్రవర్తన మార్పునే అభ్యసనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుగు అసలు ప్రవర్తన మార్పు బిహేవియర్ చేంజ్ అంటే ప్రవర్తన మార్పు బిహేవియర్ చేంజ్ అంటాం. ప్రవర్తన మార్పు అంటే దీంట్లో అంచె ప్రవర్తన మైనస్ ఆది ప్రవర్తన అని ఉంటుందండి. అంటే ఎగ్జిట్ బిహేవియర్ మైనస్ ఎంట్రీ బిహేవియర్ అంటాం. బిహేవియర్ చేంజ్ అంటే ఎగ్జిట్ బిహేవియర్ మైనస్ ఎంట్రీ బిహేవియర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓ తెలుగు క్లాస్ జరుగుతూ ఉంది. ఒక పిల్లవాడు 100 పదాల తెలుగు జ్ఞానంతో తెలుగు క్లాస్లోకి ఎంటర్ అయ్యాడు. దాదాపు ఆ సార్ బ్రహ్మాండంగా పాఠం చెప్పాడు. పాఠం చెప్పిన తర్వాత ఇప్పుడు పిల్లవాడు
110 పదాల తెలుగు జ్ఞానంతో క్లాస్ నుంచి బయటికి వెళ్తున్నాడు అనుకోండి. అంటే ఆ పిల్లవాళ్ళలో ప్రవర్తన మార్పు ఏమని చెప్పొచ్చు అండి? వచ్చినప్పుడు ఎంట్రీ బిహేవియర్ ఎంత? 100 పదాలే. వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ బిహేవియర్ ఎంత? 110 పదాలు. 110 పదాలు, ఇది 100 పదాలు. ఇక్కడ ప్రవర్తన మార్పు ఎంత ఉంది? 10 పదాలు. ఈ 10 పదాలను పిల్లవాడు ఏం చేశాడు? అభ్యసించాడు. 10 పదాలను పిల్లవాడు ఏం చేశాడు? అభ్యసించాడు. దీన్నే అందుకే ప్రవర్తన మార్పునే మనం ఏమంటున్నాం? అభ్యసనము అంటున్నాం. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని, అంటే ముందు లేనటువంటి నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని, అవగాహనను వ్యక్తి పెంపొందించుకోవడాన్ని మనం ఏమని చెప్పవచ్చు? అభ్యసనము అని చెప్పవచ్చు. ఓకే, మరి అదేవిధంగా మరి ఈ అభ్యసనను ప్రభావితం చేసే కారకాలు ఏంటి? చాలా కారకాలు ఉంటాయి. మనం ఇక్కడ ఈ కారకాలన్నిటి గురించి కూడా మరి ఇక్కడ నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి దాని తర్వాత నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే అభ్యసనను ప్రభావితం చేసే సిద్ధాంతాలు, అంటే ఒక వ్యక్తి అభ్యసించాలంటే ఏ థియరీ ప్రకారం చెప్తే పిల్లవాడు త్వరగా అభ్యసిస్తాడు అన్నదాని కోసం చాలామంది శాస్త్రవేత్తలు మరి కొన్ని ప్రయత్నాలు చేసి మరి కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది. దాంట్లో మేజర్గా ఉన్నటువంటి సిద్ధాంతాల్లో యత్నదోష సిద్ధాంతం. యత్నదోష సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారండి? ఈఎల్ థార్ండైక్ ప్రతిపాదించాడు. ఈఎల్ థార్ండైక్ మనకి యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మరి అదేవిధంగా మరి యత్నదోష అభ్యసనం అంటే ఏంటి? దేన్ని యత్నదోష అభ్యసనం అన్నాడు ఈఎల్ థార్ండైక్. సింపుల్గా ఒక జస్ట్ మనం ఈ థియరీ వచ్చినప్పుడు మరి ఆ థియరీ యొక్క అప్లికేషన్స్ అవన్నీ కూడా చూద్దాం. జస్ట్ ఇక్కడ మీ మైండ్లో యత్నదోష అభ్యసనము అంటే వెంటనే మీరు చెప్పగలగాలి ఈఎల్ థార్ండైక్ యత్నదోష అభ్యసనాన్ని ప్రతిపాదించాడని. మరి యత్నదోష అభ్యసనం అంటే ఏంటిది? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఏంటి? అంటే ఒక పనిని చేస్తున్నటువంటి క్రమంలో వ్యక్తి అనేక తప్పులు చేస్తూ ఉంటాడు. అంటే తను చేస్తున్నటువంటి తప్పులను క్రమంగా తగ్గించుకుంటూ ఒక విషయాన్ని అభ్యసించడాన్ని ఏమంటాం మనం? యత్నదోష అభ్యసనము అంటాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం. అంటే ఒక పనిని ఒక వ్యక్తి అంటే నేర్చుకోవడంలో అనేక తప్పులు జరుగుతూ ఉంటాయి. మరి అనేక తప్పులను జరిగేటువంటి క్రమంలో క్రమంగా ఆ తప్పులను తగ్గించుకుంటూ ఒక విషయాన్ని అభ్యసించడాన్ని ఏమనాలి? యత్నదోష అభ్యసనం అనాలి. సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అర్థం కావాలంటే ఒక పిల్లవాడు సైకిల్ నేర్చుకోవాలనుకున్నాడండి. సైకిల్ తీసుకొని గ్రౌండ్లోకి వెళ్ళాడు. గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత మొదటి రోజు సైకిల్ దొక్కే క్రమంలో ఒక 10 సార్లు పడిపోయాడు. 10 టైమ్స్ పడిపోయాడు. వెంటనే తెల్లారి కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళాడు. రెండో రోజు జస్ట్ ఒక 4 సార్లు పడిపోయాడు. మైనా పట్టు వదలని మూడో రోజు వెళ్ళాడు. జస్ట్ 2 టైమ్సే పడ్డాడు. తర్వాత 4వ రోజు అసలు పడకుండా సైకిల్ దొక్కడం వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? మొదటి రోజు అతడు 10 తప్పులు చేశాడు కాబట్టి 10 సార్లు పడ్డాడు. రెండో రోజు ఆ తప్పులను తగ్గించుకున్నాడు, 4 సార్లే పడ్డాడు. మూడో రోజు 2 సార్లే. అంటే చేస్తున్న తప్పులను క్రమంగా తగ్గించుకుంటూ వెళ్ళడం వల్ల సైకిల్ దొక్కడాన్ని ఆయన ఏం చేశాడు? అభ్యసించగలిగాడు. సైకిల్ దొక్కడాన్ని ఆయన నేర్చుకోగలిగాడు. దీన్నే మనం ఏమంటాం? యత్నదోష అభ్యసనం అంటాం. దీన్ని ప్రూఫ్ చేయడం కోసం ఈఎల్ థార్ండైక్ పిల్లి మీద ఒక ప్రయోగం చేశాడు. ఆ పిల్లి మీద చేసిన ప్రయోగం ఫలితంగా కొన్ని అభ్యసన సూత్రాలు ప్రతిపాదించాడు. దాంట్లో లా ఆఫ్ రెడీనెస్ ఉంటుంది, సంసిద్ధత సూత్రం ఉంటుంది, లా ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది, లా ఆఫ్ ఫలిత సూత్రము అంటాం, లా ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, పౌనపుణ్య సూత్రం అంటాం. ఈ 3 సూత్రాలను ఆయన ప్రతిపాదించడం జరిగింది. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో వాటి డీటెయిల్స్ అనేటువంటివి చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ, సాంప్రదాయక నిబంధనము అంటాం. క్లాసికల్ కండిషనింగ్ థియరీ. క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఎవరు ప్రతిపాదించారండి? ఇవాన్ పావ్లోవ్, రష్యాకు చెందినటువంటి శాస్త్రజ్ఞుడు ఇవాన్ పావ్లోవ్ దీన్ని ప్రతిపాదించడం జరిగింది. సాంప్రదాయక నిబంధనం దీన్ని ప్రతిపాదించింది ఇవాన్ పావ్లోవ్. ఈయన రష్యాకు చెందినటువంటి ఒక డాక్టర్ అన్నమాట. ఈయన వెటర్నరీ డాక్టర్. ఈయన
ల్యాబ్లో అనేకమైనటువంటి జంతువులు ఉండేటువంటివి. ఆ జంతువుల మీద ప్రయోగాలు చేస్తున్నటువంటి క్రమం లోపల ఈయన క్లాసికల్ కండిషనింగ్ థియరీ, సాంప్రదాయక నిబంధనాన్ని ప్రవేశపెట్టడం లేదా దాన్ని ఒక కుక్క మీద ప్రయోగం చేసి ఆ ప్రయోగం ఆధారంగా ఈయన శాస్త్రీయ నిబంధనాన్ని ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది. మరి ఆ సిద్ధాంతం ఆధారంగా మనకి అంటే లర్నింగ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటిది కూడా ఆయన వివరించడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ కార్యసాధక నిబంధన. క్లాసికల్ కండిషనింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటంటే ఆపరెంట్ కండిషనింగ్ థియరీ, కార్యసాధక నిబంధన. కార్యసాధక నిబంధనాన్ని ఎవరు కనుక్కున్నారు అంటే బిఎఫ్ స్కిన్నర్. ఈ రెండింటి మధ్య ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి? అప్పుడు టెట్లో అడుగుతుంటారు రెండు. ఇక్కడ సాంప్రదాయక నిబంధనాన్ని ఉద్దీపన ప్రతిచర్యలను నిబంధనం చేయడం వల్ల కనుక్కున్నటువంటి థియరీ ఏదంటే సాంప్రదాయక నిబంధన. నిరుద్దీపన ప్రతిచర్యలు అంటే ఎలాంటి ఉద్దీపన లేకుండా వచ్చేటువంటి ప్రతిచర్యలను నిబంధనం చేయడం వల్ల వచ్చినటువంటి థియరీ ఏది అంటే క్లాసికల్ కండిషనింగ్ థియరీ. అసలు ఈ ఉద్దీపన అంటే ఏంటి, ఈ ప్రతిచర్య అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో వీటిని చూద్దాం. ఓకే అండి. దాని తర్వాత నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు? అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని, అంతర్దృష్టి అంటే ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీ అంటాం. ఈ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీ అంతర్దృష్టికి అసలు ఆద్యుడు ఎవరు అని అంటే మ్యాక్స్ వర్ధిమర్ అంటాం. అంతర్దృష్టి ఇన్సైట్కి ఆద్యుడు మ్యాక్స్ వర్ధిమర్ అంటాం. మామూలుగా ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ఆయన శిష్యులైనటువంటి కొహెల్లర్ మరియు కోఫ్కా ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వీళ్ళు ఒక విషయాన్ని భాగాలుగా కాకుండా మొత్తంగా చూడాలి అనేటువంటిది, ఒక విషయాన్ని భాగాలుగా కాకుండా మొత్తంగా చూడాలని చెప్పే సిద్ధాంతాన్నే మనం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా దాని తర్వాత పరిశీలనాభ్యసనాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బండూరా. పరిశీలనాభ్యసనాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే బండూరా. అంటే మనం లైఫ్లో చాలా విషయాలు, ఒక 80% విషయాలను ఎలా నేర్చుకుంటామంటే జస్ట్ పరిశీలించడం ద్వారానే 80% విషయాలు నేర్చుకుంటాం. అంటే మరి పరిశీలించడానికి మరి ఇంత ఇంపార్టెన్స్ ఉంది. అంటే మనం లైఫ్లో స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, యూనివర్సిటీకి వెళ్తాం. అక్కడ నేర్చుకున్నటువంటి విషయాల కంటే ప్రపంచాన్ని పరిశీలించడం ద్వారానే వ్యక్తులు ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి ఈ పరిశీలన అభ్యాసనంకి ఎంత ముఖ్యమైనది అనేటువంటిది బండూరా తన సిద్ధాంతం లోపల చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా అభ్యసన సిద్ధాంతాలు అంటాం. ఈఎల్ థారండేక్ యత్నదోష అభ్యసనం, అదేవిధంగా ఇవాన్ పౌలో శాస్త్రీయ నిబంధనం, బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక నిబంధనం, అదేవిధంగా కొహెల్లర్ మరియు కోఫ్కా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, పరిశీలన అభ్యసనం బండూరా. దీంతో పాటు దీంట్లో ఉన్నటువంటి ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే అసలు అభ్యసన బదలాయింపు అంటే ఏంటి, అదేవిధంగా స్మృతి అంటే ఏంటిది, విస్మృతి అంటే ఏంటి, ఈ అంశాలు కూడా దీంట్లో ఉంటాయి. దాదాపు దీంట్లోకి వెళ్ళి మనకి ఒక్కొక్క టాపిక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసలు అభ్యసనం జరుగుతుంది, అది ఎట్లా బదలాయింపు జరుగుతుంది, అసలు బదలాయింపు అంటే ఏంటి, అసలు అభ్యసన బదలాయింపు అంటే ఏంటి. అభ్యసన బదలాయింపు అంటే ఏమని చెప్పొచ్చు, ఒక స్థితిలో జరిగినటువంటి అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర స్థితుల్లోకి అనుప్రయుక్తం కాగలిగితే దాన్ని ఏమంటాం మనం, అభ్యసన బదలాయింపు అంటాం. ఒక స్థితిలో జరిగినటువంటి అభ్యసనం పూర్తిగా కావచ్చు, పాక్షికంగా కావచ్చు, ఇతర స్థితిలోకి అనుప్రయుక్తం కాగలిగితే, అప్లై కాగలిగితే దాన్నే మనం ఏమంటామంటే అభ్యసన బదలాయింపు అంటాం. ఈ అభ్యసన బదలాయింపు దాదాపు 4 రకాలుగా జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఈ పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటాం, అదేవిధంగా నెగిటివ్ ట్రాన్స్ఫర్ అంటాం, జీరో ట్రాన్స్ఫర్ అంటాం, బయలెటరల్ ట్రాన్స్ఫర్ అని కూడా అనొచ్చు అన్నమాట.
ఓకే అండి. ఇవన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో అసలు బదలాయింపు ఎలా జరుగుతుంది, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం. అదేవిధంగా మెమరీ అండ్ ఫర్గెటింగ్, స్మృతి అండ్ విస్మృతి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీంతో పాటు దీంట్లో ఇంకొక టాపిక్ ప్రేరణ కూడా ఉంటుంది, మోటివేషన్ కూడా ఉంటుంది. మరి స్మృతి విస్మృతి మీద డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. స్మృతి అంటే ఏంటి? ఇదివరకు మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని తిరిగి పునఃస్మరణ చేసుకోగలగడం, తిరిగి గుర్తుకు తెచ్చుకోగలగడం. అంటే ఒకసారి చూసిన విషయం, విన్న విషయం, తాకిన విషయం వెంటనే తప్పులు లేకుండా చెప్పగలిగితే దాన్ని ఏమంటాం? స్మృతి అని అంటాం. ఓకే. అదే విస్మృతి అంటే చెప్పలేకపోతే, అంటే ఇదివరకు చూసిన విషయం, విన్న విషయం, తాకిన విషయం ఎలాంటి తప్పులు లేకుండా మనం చెప్పలేకపోతే దాన్ని ఏమంటాం? విస్మృతి అంటాం. మరి స్మృతి అంటే ఏంటి, విస్మృతి అంటే ఏంటి, స్మృతిని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి, విస్మృతిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, అసలు స్మృతికి కారణాలు ఏంటి, విస్మృతికి కారణాలు ఏంటి అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ మనకి ప్రేరణ, మోటివేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లోకి వెళ్ళి కూడా డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అసలు వాట్ డూ యూ మీన్ బై మోటివేషన్? మోటివేషన్ అంటే ఏంటి? మోటివేషన్ అనేటువంటిది మొవీర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. మొవీర్ అంటే కదలిక అనేటువంటి అర్థం ఉందన్నమాట. అంటే మనల్ని కదిలించేది, దాన్నే మనం మోటివేషన్ అంటాం. అప్పుడప్పుడు మనం మోటివేషన్లో ప్రేరణ అంటే ఏంటి? ఒక వ్యక్తిని ఒక పని చేయడానికి పురికొల్పే ప్రక్రియను మనం ఏమని చెప్పవచ్చు? ప్రేరణ అని చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తి ఒక పనిని ప్రారంభించి దాన్ని కొనసాగించేటట్టు చేసేటువంటి అంతర్గత మానసిక శక్తిని కూడా మనం ఏమని చెప్పవచ్చు? ప్రేరణ అని చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తి ఒక పనిని ప్రారంభించి దాన్ని కొనసాగించేటట్టు చేసేటువంటి అంతర్గత మానసిక శక్తిని ప్రేరణ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, కానీ అది ఎక్కడి వరకు కొనసాగాలి? మీరు టెట్ సాధించే వరకు కూడా అది కొనసాగితేనే దాన్ని ఏమంటాం మనం? సరి అయిన ప్రేరణ అంటాం. లేదా ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారు, మీరు ఒక ప్రమోషన్ కోసమో లేదా ఈ ఉద్యోగంలో ఇలాగే కొనసాగాలంటే టెట్ కంపల్సరీ అన్నప్పుడు దాన్నే మోటివ్గా తీసుకొని, అంటే ఒక పనిని చేయడానికి ఇట్లా పురికొల్పే ప్రక్రియ, అంటే అది ఉంటేనే మనకు ప్రమోషన్ వస్తుంది కాబట్టి ఆ పని చేయడానికి ఆ పురికొల్పే అటువంటి ఆ ప్రక్రియని మనం ఏమని చెప్పవచ్చు? ప్రేరణ. మళ్ళీ ఈ ప్రేరణలో రకాలు ఉన్నాయి, అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ. ఇవన్నిటి గురించి మనం ఇక్కడ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా అండి? ఇది ప్రేరణకు సంబంధించి, అంటే మొత్తంగా లర్నింగ్కి సంబంధించి అంశాలన్నీ కూడా మనం కనుక ప్రిపేర్ అయితే దాదాపుగా 13 మార్కులు మనకి ఇందులోకి వెళ్ళి వస్తాయి. అంటే ఆల్మోస్ట్ 10 మార్క్స్ ఫస్ట్ చాప్టర్ చైల్డ్ డెవలప్మెంట్ శిశు వికాసము, 13 మార్కులు లర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ దీంట్లోకెళ్ళి వచ్చేసాయి. ఇక మిగిలినటువంటి 7 మార్కులకు సంబంధించి మనకు దేంట్లోకెళ్ళి వచ్చే అవకాశం ఉంటుందంటే, మనకి 3వ విభాగమైనటువంటి పెడగాగికల్ కన్సర్న్స్, అంటే బోధన, బోధన అభ్యసన అంశాలు, పెడగాగికల్ కన్సర్న్ అంటాం. దీంట్లోకి వెళ్ళి మిగిలిన 7 మార్క్స్ దీంట్లోకి వెళ్ళి వస్తాయి. ఓకే అండి. మరి దీంట్లో ఏ అంశాలు ఉన్నాయి, 7 మార్కులకు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి? దీంట్లో మేజర్గా మనకు చూసేటంటే అసలు బోధన అంటే ఏంటి, బోధనా పద్ధతులు, కొన్ని బోధనా పద్ధతులు ఉంటాయి. బోధనా పద్ధతులతో పాటు మేజర్గా ఏమేమి వస్తాయో చూద్దాం. CWSN పిల్లలు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటాం. అదేవిధంగా గైడెన్స్, నాయకత్వము, మార్గదర్శకత్వము, మంత్రణము,
గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, మార్గదర్శకత్వం ఉంటుంది, అదేవిధంగా మనకి మంత్రణం కూడా ఉంటుంది. దీంతోపాటు కొంత అడ్జస్ట్మెంట్, సర్దుబాటు కూడా రావచ్చు. ఇంకా మేజర్గా విద్యా హక్కు చట్టము, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటాం, ఆర్టీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అదేవిధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, నేషనల్ కరికులం, ఇవన్నీ కూడా మనకు దేంట్లో ఉంటాయంటే ఈ 3rd చాప్టర్లో ఉంటాయి. అంటే బోధన అభ్యసన అంశాలు, వీటి గురించి అయితే మనకి 7 మార్కులు ఉంటాయి. బోధనా పద్ధతులు ఉంటాయి, అంటే కొన్ని ఏ రకమైన బోధనా పద్ధతులను మనం వాడితే పిల్లలకి త్వరగా అభ్యసనం చోటు చేసుకుంటుంది, దానికి సంబంధించి కొన్ని బోధనా పద్ధతులు ఉంటాయి. అదేవిధంగా వ్యక్తి అధ్యయన పద్ధతులు కూడా ఉంటాయి. ఇందులో వ్యక్తి అధ్యయన పద్ధతులు అంటే ఏంటి, పిల్లవాని యొక్క మానసిక స్థితిని తెలుసుకోవడం కోసం, లేదా పిల్లవాని యొక్క అభిరుచులేంటి, అలవాట్లేంటి, వైఖరులేంటి, ఇవన్నీ కొన్ని తెలుసుకోవడం కోసం కొన్ని మనం వ్యక్తి అధ్యయన పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటాం. ఆ వ్యక్తి అధ్యయన పద్ధతిలో మేజర్గా మనకు ఉండేటువంటివి పరిశీలన పద్ధతి ఉంటుంది. అంటే దాంట్లో ఫస్ట్ ఉండేది అంతఃపరీక్షణ, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంటాం, అంతఃపరిశీలన పద్ధతి అంటాం. తర్వాత పరిశీలన పద్ధతి ఉంటుంది, తర్వాత ప్రయోగ పద్ధతి ఉంటుంది, తర్వాత వ్యక్తి అధ్యయన పద్ధతి అంటాం. ఓకే అండి. అంటే పిల్లవాడిని అర్థం చేసుకోవడం కోసం మనం ఉపయోగించేటువంటి పద్ధతులు ఏంటంటే అంతఃపరీక్షణ పద్ధతి అంటాం. రెండవది పరిశీలన పద్ధతి, దీంట్లో మళ్ళీ సహజ పరిశీలన, అసహజ పరిశీలన ఉంటుంది, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన ఉంటుంది. ప్రయోగ పద్ధతి లోపల దాంట్లో మళ్ళీ 2 నియంత్రిత ఉంటుంది, అనియంత్రిత 2 ఉంటాయి. దాని తర్వాత కేస్ స్టడీ మెథడ్ ఉంటుంది, వ్యక్తి అధ్యయన పద్ధతులు ఉంటాయి. అదేవిధంగా నాయకత్వం ఉంటుంది, లీడర్షిప్ దాంట్లో కూడా అసలు నాయకత్వం అంటే ఏంటి, నాయకత్వం ఎన్ని రకాలుగా ఉంటుంది, దాదాపు నాయకత్వం 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 రకాలు అంటే దాంట్లో నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, అదేవిధంగా వాళ్ళని ఫాలో అయ్యేటువంటి ఫాలోవర్స్ ఎలా ఉంటారు, ఇవన్నీ అంశాలు కూడా మన లీడర్షిప్లో ఉంటుంది. అదేవిధంగా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, మార్గదర్శకత్వం, మంత్రణం. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, మార్గదర్శకత్వం ఎన్ని రకాలుగా మనం పిల్లలకు చేయొచ్చు, అదేవిధంగా కౌన్సిలింగ్ ఎన్ని రకాలుగా పిల్లలకి మనము చేయొచ్చు. నిర్దేశిత మంత్రణం ఉంటుంది, అనిర్దేశిత మంత్రణం ఉంటుంది, 2 కలిపి మిశ్రమ మంత్రణం అనేటువంటిది. ఇవి ఎలా చేయొచ్చు అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తాం. దాని తర్వాత మేజర్గా విద్యా హక్కు చట్టం ఉంటుంది. మామూలుగా విద్యా హక్కు చట్టం అనేటువంటిది మనకు 2009లో రూపొందించబడి 2010లో పార్లమెంటు ద్వారా చట్టం చేయబడింది. మరి దాని ద్వారానే మనకు టెట్ అనేటువంటిది కూడా రావడం అనేటువంటిది జరిగింది. మరి విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, అవన్నీ కూడా మనం దీంట్లో పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే ఇది విద్యా ప్రణాళిక చట్టం అంట. ఇది ఎన్సీఆర్టీ వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రూపొందించడం అనేటువంటిది జరుగుతుంది. మరి విద్యా ప్రణాళిక చట్టంలో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే మరి ఈ సిలబస్ రూపొందించడం కానివ్వండి, అదేవిధంగా పిల్లలకి ఏ అంశాలు మనం అందజేయాలి అనేటువంటిది మనకు దీని ద్వారానే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ద్వారానే రూపొందించబడతా ఉంటుంది.
జాతీయ విద్యా విధానం అనేటువంటిది కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆధారంగానే రూపొందించబడుతూ ఉంటాయి. అదేవిధంగా బాలలకు సంబంధించినటువంటి హక్కులు కూడా మనకి ఇందులో మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల గురించి, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటాం. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే వీళ్ళని ఏమని చెప్పవచ్చు అంటే ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటాం. ఎవరిని ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అనాలి? చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటాం. ఏ పిల్లలైతే అందరి పిల్లలతో పాటు కలిసి ఆ పనులు చేయలేరో అట్లాంటి వాళ్ళని ఏమంటామంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటాం. మరి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే మనకు ఒక అపోహ ఉంటుంది. అంటే చెవిటి వాళ్ళు, మూగవాళ్ళు, గుడ్డి వాళ్ళు లేదా శారీరక వైకల్యం ఉన్న వాళ్ళే అనుకుంటాం. కానీ వాళ్ళే కాదు, ప్రతిభావంతులు కూడా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. అంటే ప్రతిభావంతులు కూడా సాధారణ పిల్లలతో పాటు కలిసి విద్యను అభ్యసించారు. అంటే ఏ పిల్లలైతే సాధారణ పిల్లలతో పాటు కలిసి విద్యను అభ్యసించారో అట్లాంటి పిల్లలందరినీ కూడా మనం ఏమనాలి? చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనాలి. అంటే దాంట్లో ప్రతిభావంతులు ఉంటారు, ప్రతిభావంతుల నుంచి చదువులో వెనుకబడ్డ వాళ్ళు ఉంటారు, దాని తర్వాత ఇంకా ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళందరికీ ఎలాంటి విద్యను అందించాలి, అసలు వాళ్ళు ఏ ఏ సమస్యలతో బాధపడుతూ ఉంటారు, ఆ సమస్యలను మనం వాటికి ఉన్న రెమెడీస్ ఏంటి, ఇవన్నీ అంశాలు కూడా మనం చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్లో మనం చూడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే దీంట్లో ఇవన్నీ చదివితే మనకు దీని ద్వారా వచ్చేటువంటి మార్కులు ఏంటండి 7 మార్క్స్ దీంట్లో వస్తాయి. అంటే మొత్తంగా మనకి ఈరోజు అంటే దాదాపుగా మనం ఈ 3 అంశాలను కనుక కవర్ చేస్తే, అంటే టెట్కి సంబంధించి పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, మనకున్నటువంటి సిలబస్ ఒకటే. పేపర్ 1కైనా పేపర్ 2కైనా వీటిని 3 విభాగాల కింద ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ 3 విభాగాల్లో మొదటిది చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసం. దాని కింద ఏమేమి వస్తాయో మనం అన్నీ కూడా చూడడం జరిగింది. తర్వాత నెక్స్ట్ లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్లో అసలు అభ్యసనం అంటే ఏంటి, అభ్యసన కారకాలు అంటే ఏంటి, అభ్యసన సిద్ధాంతాలు అంటే ఏంటి, ఈ అభ్యసన సిద్ధాంతాలతో పాటు మేజర్గా అభ్యసన బదలాయింపు, స్మృతి విస్మృతి, ప్రేరణ, ఇవన్నీ కవర్ చేస్తే దాదాపు 13 మార్క్స్ దీని కింద కవర్ అవుతాయి అనుకున్నా. దాంతోపాటు బోధన అభ్యసన అంశాలకు సంబంధించి మనం ఇంతకుముందు చెప్పాం. బోధనా పద్ధతులు ఏంటి, అదేవిధంగా అభ్యాసకుని మనం అధ్యయనం చేసేటువంటి పద్ధతుల్లో మన అంతపరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, ఇవి కాకుండా మళ్ళా మనకి ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మరి వాటితో పాటు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, దాంతోపాటు అది విద్యా హక్కు చట్టంతో పాటు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, ఈ అన్ని అంశాలు కనుక కవర్ చేస్తే 7 మార్క్స్. ఇవన్నీ కూడా గతంలో అంటే ఇప్పటివరకు జరిగినటువంటి టెట్ ప్రశ్నపత్రాన్ని మనం ముందట పెట్టుకొని అనాలిసిస్ చేస్తే ఇప్పుడు మనకున్నటువంటి సిలబస్లో దేని నుంచి ఎక్కువగా మనకు క్వశ్చన్స్ వచ్చాయి అని అనాలిసిస్ కనుక చేస్తే ఈ 3 విభాగాలకి మనం ఈ తీరుగా మనం వెయిటేజ్ ఇవ్వవచ్చు. అంటే మొదటి విభాగానికి సంబంధించి దాదాపు 10 మార్కులను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా రెండో విభాగానికి సంబంధించి 13 మార్కులను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మూడో విభాగానికి సంబంధించి మనం 7 మార్కులను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా మొత్తం 30 మార్కులు కూడా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి దీంట్లో ఒక్కొక్క టాపిక్ తీసుకొని మరి ఆ ఒక్కొక్క టాపిక్ లోపల ప్రతి టాపిక్ నుంచి కూడా అంటే కొన్ని మేజర్ టాపిక్స్ ఉన్నాయి. ఆ మేజర్ టాపిక్ ఒక్కటి కవర్ చేస్తే దానికి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి అట్లాంటి టాపిక్స్ని తీసుకొని ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేస్తూ మరి దాంట్లో గతంలో వచ్చినటువంటి ప్రశ్న ఏంటి, దానికి ఉన్న సమాధానం ఏంటి, అసలు ప్రశ్నలు కొంచెం అప్లికేటివ్ లెవెల్లో, సైకాలజీ అంటే మీకు తెలుసు డైరెక్ట్ క్వశ్చన్ బుక్లో ఉన్నట్టుగా అడగడం అనేటువంటిది జరగదు. ఈరోజు మార్కెట్లో అనేక పుస్తకాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆ బుక్లో ఉన్నది యాస్టీజ్గా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి దాన్ని కొంచెం అప్లికేటివ్ లెవెల్లో
దాంట్లో అడుగుతాడు కాబట్టి మరి అప్లికేటివ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే మాస్టర్ ఓవర్ ది సబ్జెక్ట్ ఉండాలి. అంటే సబ్జెక్టు పైన మీకు పూర్తి అవగాహన ఉంటేనే అప్లికేటివ్ క్వశ్చన్ అనేటువంటిది మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్జెక్టు పైన అంటే సబ్జెక్టును బాగా నేర్చుకోవాలి. అసలు అభ్యసనం అంటే ఏంటి అనేది, అభ్యసన సిద్ధాంతాలు ఏంటి, ఆ సిద్ధాంతం గురించి నీకు బాగా తెలిస్తే ఆ సిద్ధాంతానికి సంబంధించి ఎట్లాంటి క్వశ్చన్ వేసినా కూడా మనం చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మాస్టర్ ఓవర్ ది సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ పైన పూర్తి గ్రిప్ అనేటువంటిది ఉండాలి. ఆ పూర్తి గ్రిప్ ఉన్నప్పుడే మనం అప్లికేటివ్ క్వశ్చన్స్ అనేటువంటివి చేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి మరి ఆ గ్రిప్ మనం పెంచుకోవాలి అంటే రెగ్యులర్గా ఇక్కడ క్లాసెస్ ఫాలో కండి, సబ్జెక్టు పైన అవగాహన పెంచుకోండి. ఆ తర్వాత మనకి ప్రాక్టీసింగ్ టెస్ట్లలో మరి మనకు ఉన్నటువంటి అవగాహన ఉపయోగించుకొని మరి వాటిని కనుక ఆన్సర్ చేస్తే మనకి మంచి మార్కులు టెట్లో వచ్చేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ మరొక సెషన్తో మళ్ళీ మనం కలుద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.